Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. సో లాటరీ టికెట్స్, గ్యాంబ్లింగ్ వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే డబ్బు కోసం అది కూడా ఇస్ వన్ ఆఫ్ ది ఈవెంట్స్. లాటరీ టికెట్ అంటే ద పాయింట్ ఈజ్ మీకు అంటే ఒక బండిల్ ఆఫ్ ఎనర్జీ మీ దగ్గరకు వస్తుంది. మీరు ఒక చిన్న ఛాన్స్ తీసుకుంటున్నారు. అదేవరో ఒక విజనరీ ఒక ఐడియా వచ్చింది, లాటరీ అనే సిస్టమ్. సేమ్ థింగ్ విత్ గ్యాంబ్లింగ్. ఎవ్రీబడి ఈస్ గ్యాంబ్లింగ్ ఆల్ ద టైమ్. మీరు ఒక డెసిషన్ తీసుకుంటున్నారు అండ్ ద రిస్క్ ఈజ్ యూఆర్ క్యాలిక్యులేటింగ్ ఇన్ యువర్ ఓన్ వే. సో ఇట్ మైట్ వర్క్, ఇట్ మైట్ నాట్ వర్క్. అది మనం అంతా చేసేది అదే కదా ఇప్పుడు. ఆల్ ద టైమ్ యూ డూ ఓన్లీ దట్. మ్యూచువల్ ఫండ్స్, ఇంకేదో లైఫ్ టైమ్ సంథింగ్ ప్లాన్, అంటే మీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చే వరకు కరెక్ట్ మీరు కట్టుకుంటూ పోతే 70 ఏళ్ళు వచ్చాక మీకు నెలకి 9,000 రూపాయలు వస్తుంటాయి. ఇలాంటి స్కీమ్స్ కొన్ని చూస్తుంటాం. కరెక్ట్. వాళ్ళందరికీ ఏమైనా చెప్తారు? అది చెప్పాను కదా మా గ్రాండ్ ఫాదర్, అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంతా. వాళ్ళు ఇప్పుడు అందరికీ చెప్పడం ఏదంటే, నా పాయింట్ ఐఎమ్ ఓన్లీ రిపీటింగ్ మై సెల్ఫ్ అగైన్ టు సే అబౌట్ మై సెల్ఫ్. నేను ఎప్పుడెప్పుడు నాకు డబ్బులు అవసరమైతే నాకు ఐడియా ఉంటుంది, ఐడియాతో వస్తుంది. ఐడియా నాకు రానప్పుడు నేను చచ్చిపోతాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు లివ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆ కోళ్ళు మేకల్లాగా. ఐ డోంట్ వాంట్ టు లివ్. కుక్కలా కూడా వద్దా? అది కుక్క ఇస్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఇన్ ఈ కాంటెక్స్ట్లో. సో ద పాయింట్ ఏంటంటే, లేకపోతే వైరస్లు ఉంటాయి, బ్యాక్టీరియా అన్ని బతుకుతాయి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ టెక్నికలీ లివింగ్. You don't want a parasitic life, you want a completely enriching, fulfilling life. So I will generate money anytime I want for my purpose. For my purpose. My purpose might change according to time. You know? And that may include few other people. ఉంటారా మీ పర్పస్ లో ఎవరైనా? ఎవరు? మీ పర్పస్ లో, ఇన్ యువర్ పర్పస్ ఆఫ్ స్కోప్ ఆఫ్ యువర్ వరల్డ్ ప్రస్తుతం ఇస్ ఇట్ ఓన్లీ రాము ఆర్ you have anybody else అంటే family, any responsibility, any sense of feeling obligated? See, but they also be part of that. Or is it too personal? If it is, I'm sorry. Yeah, it is personal, but adokte rendo point entante, that is not a huge thing in terms of whatever it requires, you know. నాకున్న అంబిషను నేను అంటే ద అమౌంట్ ఆఫ్ మనీ నా 25 yearsలో when somebody asked me what do you earn, I said nothing, but I made people spend hundreds and hundreds of crores. That for me is a far bigger achievement. నేను 100 కోట్లు సంపాదించాను కన్నా 500-600 కోట్లు వేరే వాళ్ళతో ఖర్చు పెట్టించిన ఐడియాస్తో, దట్ ఈస్ a far bigger achievement for me, because the entire of that enjoyment of that 500 crore energy is coming through me. That for me is a great high. Lately you've not been making very big budget films. Yeah, you've been taking ideas and converting them very rapidly, quickly. Is there a reason or nothing? It needs first of all, in my entire career of 25 years, I don't think I made more than 5 or 6 big budget films. Not more than that. I can count them on my fingers, at least two hands fingers, you know. Then budget and jono, what interests me as an idea, because I'm a thinker primarily more than a filmmaker. A particular psychological aspect of a subject మీద నేను చూస్తాను కానీ ప్రొడక్షన్ వాల్యూస్, సెట్లు వేసేసి జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి ఆ కైండ్ ఆఫ్ సినిమా డజన్ ఇంట్రెస్ట్ మీ, నెవర్ ఇంట్రెస్టెడ్ మీ. ఓకే, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే. సో ఆ సినిమాకి కావాల్సిన కాస్ట్ నేను చూస్తాను, అంతేగాని బిగ్ బడ్జెట్ సినిమా తీద్దామని ఇంటెన్షన్తో నేను ఎప్పుడు వెళ్ళను. సో డబ్బులు అవసరం ఓన్లీ యాజ్ అ మీన్స్ టు కన్వర్ట్ ఇట్ డబ్బులు ద ఎండ్, ఇట్ ఈస్ ఎ మీన్స్ టు అన్ ఎండ్, బట్ యూ షుడ్ బి క్లియర్ అబౌట్ ద ఎండ్. ఒకటి. రెండోది, it's a converter of energy. If you don't have an idea how to convert it into something which makes things happen, it doesn't have any meaning. సో ఇవాళ ఎపిసోడ్ చూసిన చాలా మంది వెళ్ళి వాళ్ళ ఎఫ్డీలన్నీ కూడా లిక్విడేట్ చేసేసి మీరు 70 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ 99 yearsకి లైఫ్ ఇన్సూరెన్స్ ఇంకేదో ఇచ్చి అవి ఇచ్చి రకరకాల పాలసీలు ఉంటాయని లిక్విడేట్ చేసేసి మానేస్తారు, ఆపేస్తారు. అలాగే అంత సీన్ లేదు. థ్యాంక్స్ టు యూ వెళ్ళేసి. ఎందుకంటే వాళ్ళకి ఎంజాయ్ చేసే ఒక హృదయం కానీ ఎలా ఎంజాయ్ చేయాలి లైఫ్ అనే బుర్ర కానీ ఉండదు మోస్ట్ పీపుల్కి. సో వాళ్ళు అలాంటివి ఏమి చేయరు, వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే నాకు ఎందుకు తెలుసు అంటే, ఇది నేను ఎంతోమందికి చెప్పాను, ఎవరు మా మాటలు ఎంతవరకు. సో ఇప్పుడు ఒక్క ఎపిసోడ్లో నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు వింటారు, అర్థం చేసుకుంటారు అనేది మూర్ఖత్వం. కానీ దే ఆర్ ఫైన్ వేర్ దే ఆర్ కదా. Everybody is fine where they are. Even virus is fine. Koldu, Makalo, Gaddalu, everything is fine. What is not fine? అంటే వాళ్ళందరూ subhuman beings మీ దృష్టిలో? అంటే human beings are actually subhuman beings కాదు, human beings. ఇందులో కూడా గ్రేడేషన్స్, అంటే ఖర్చు పెట్టేవాడు కింగ్. Point is not about human beings or animals. The point is about mind states. వాళ్ళకున్న
అవగాహన, వాళ్ళకున్న క్లారిటీ. ఇప్పుడు ఇందాక మా పెదనాన్న కాదు ఏదో సమ్ చుట్టం, ఎర్ర చుట్టం, అప్పుడు ఆ చుట్టం అంటే నేను ఐ నో ఇట్ సౌండింగ్ వెరీ డెరోగేటెడ్, ఐ మీన్ ఇట్ ఆల్సో ఇన్ ఎ వే. ఏమీ క్లారిటీ లేకుండా ఐ మీన్ ఏం చేసుకోవాలి ఆ డబ్బుతోటి, కారు కొనుక్కుని టార్పాలిన్ ఇట్లా పెట్టేసుకుని, ఇన్ వాట్ వైజ్ ఎనీథింగ్ మోర్ దెన్ ఎనీ సబ్ హ్యూమన్ ఆర్ యానిమల్. అంటే హ్యూమన్ బీయింగ్ అనేది నేను ఏదో ఒక పెద్ద పర్టికులర్గా డెఫినేషన్ నేను ఇట్లేదు. ఎవెన్చువల్లీ ఇండివిజువల్స్. భరత్ భాయ్ షా ఇస్ అన్ ఇండివిజువల్, ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆయన వన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ అని చేయటం ఆయన ఇన్సల్ట్ చేసినాడు నా ఫీలింగ్. ధీరుభాయ్ అంబానీ ఇస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. Anybody wealth creators I respect because they make the world run. The whole world rotation is because of them. అంటే businessmen, successful businessmen, anybody, entrepreneurs, anybody is using money to make things happen. Okay, industry or whatever. The people are working, people are creating something, people are making something. రోడ్స్ వేస్తున్నారు, ఇది అని ఇలాంటి ఎంత ఎనర్జీ మీరు కన్వర్ట్ చేస్తూ ఉంటే ఎవరైతే దాన్ని చేస్తున్నారో వాళ్ళ డబ్బులతోటి దే ఆర్ ద గ్రేటెస్ట్ పీపుల్ అన్నది. మిగతా వాళ్ళందరూ కింగులా కనిపిస్తున్నారు. అండ్ ఐ థింక్ కుక్కలు కాదు, ఎందుకంటే ఐఎమ్ కుక్క, ఐఎమ్ షూర్. ఎందుకంటే కుక్క కొంచెం తిరుగుతూ ఉంటుంది ఇటు అటు. ఐ జస్ట్ సీ ఇట్ ఇన్ వేరియస్ వేస్. ఏదో ఒక కారు వస్తూ ఉంటే అరుస్తుంది, లేకపోతే ఇలాంటి. బట్ మేకలు ఐ థింక్ దే జస్ట్ లైక్ డెడ్, గ్రేజ్ చేస్తూ ఉంటాయి, తింటూ ఉంటాయి. కొంచెం అట్లీస్ట్ సంథింగ్ ఇట్ బి డూయింగ్, అరుస్తూ కరవడం, అప్పుడప్పుడు కరుస్తూ ఉంటుంది. ఐ లైక్ దట్. వర్మ గారి క్రోనాలజీ అర్థమైంది, అంటే లాడర్ అర్థమైంది. డబ్బుండి ఖర్చు పెట్టేవాడు కింగ్, డబ్బుండి ఖర్చు పెట్టని వాడు వేస్ట్. మేకలు ఉన్నాయి, వైరస్లు. మధ్యలో డబ్బుండి ఖర్చు పెట్టని వాడు కరెక్ట్ ఉన్నాడు. డబ్బు లేనివాడు, డబ్బు లేనివాడు వాడు స్వతహాగా వాడు చేయలేడా, లేకపోతే వాడికి అవసరం లేదా, వాడికి అసలు దాని మీద లేదా అనేది దట్ పర్సనల్ థింగ్, పర్సనల్ స్పేస్ అంటే వాళ్ళది. వాళ్ళకి అవసరం ఉండి లేకపోతే ఇష్టం లేదా, ఇంట్రెస్ట్ లేదా. కరెక్ట్. ఇంట్రెస్ట్ లేకపోతే కూడా ఓకే కదా, ఓకే. ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే వాడి కాన్షియస్ డెసిషన్ అది, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దు, నాకు డబ్బు. అంటే ఈ లాడర్ లో వాడికి ఎక్కడ ఇచ్చాడు స్పేస్, ఎక్కడ నేను ఐ గివ్ ద గై. ఎందుకంటే ఇండివిజువల్ ఇంట్రెస్ట్ లేని ఎనీ ఇండివిజువల్ ఐ లవ్. వై ఐ లవ్ ద మ్యాన్ ఎట్ ద టాప్ ఈస్ బికాస్ హీ మేక్స్ ఆల్ దిస్ హ్యాపెన్. మనకి ఇవాళ ఫోన్ ఉందా, ఇది ఉందా, ఇవన్నీ కలిసి వాడి వలన ఎవడైతే క్రియేట్ చేస్తున్నాడో ఈజ్ మేకింగ్ ద వరల్డ్. కార్స్ వెళ్తున్నాయి, ఆఫీస్లో ఉన్నాయి, ఇవన్నీ కలిసి కొంతమంది విజన్ తోటి, వాళ్ళు మనీ కన్వర్షన్ తోటి ఒక ఎనర్జీ అనేది మొత్తం వరల్డ్ నడుస్తుంది. సో దే ఆర్ ద పీపుల్, దే ఆర్ ద యాక్చువల్ గాడ్స్. లక్ష్మీదేవి మీ ఫేవరెట్ గాడెస్ అయితే? లక్ష్మీదేవి కాదు, బికాజ్ లక్ష్మీదేవి ఎనర్జీకి, ఎందుకంటే పోవర్టీ లైన్ ఇన్ని ఒక 100 సంవత్సరాల నుంచి ఇండియాలో లేదంటే ఆబ్వియస్లీ షీ ఈజ్ నాట్ గాడ్ ఈజ్ డిఫరెంట్. గాడ్ దగ్గర డబ్బులు లేవు. అంటే సింబాలిక్ కుబేరు డబ్బు ఏమో ఇంట్రెస్ట్కి ఇస్తారండి. ఆ కాన్సెప్ట్ నాకు కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలాజీ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకుంటే అలాంటి కథలు కూడా నమ్మే వాళ్ళు ఉంటే ఇంకా దాని తర్వాత ఎందుకు వదిలేండి, మళ్ళీ లెట్స్ నాట్ గో దేర్. లాస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఇది తిరుపతి హుండీలో బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు? అసలు డబ్బు నేను ఇస్తే నేను నా ఇష్టం వచ్చిన సినిమాలు చేస్తాను, నా అమ్మాయిలు గిఫ్ట్లు ఇస్తాను. ఓ ఇస్తారైతే అమ్మాయి? యా ఆఫ్ కోర్స్. మీరు మామూలుగా ప్రతి ఎపిసోడ్లో నేను సెల్ఫిష్ ఇవ్వరేమో ఎవరికి షీ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు మై హ్యాపీనెస్. ఓకే, సో యు ఆర్ ఎనీబడీ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు మై హ్యాపీనెస్. యా ఎవ్రీథింగ్. అయితే మానవ సంబంధాలనే ఆర్థిక సంబంధాలే ఎవరు చెప్పారు? 100% అంతే అంటారు. నీడ్ బేస్డ్ రిలేషన్షిప్. ఆ నీడ్ అనే దాంట్లో మనీ ఒకటి. ఇట్ కుడ్ బి హ్యాపీనెస్, ఇట్ కుడ్ బి బ్యూటీ, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఏదో ఒక అవసరం ఉండాలి అవతల నుంచి. అన్నీ అంతే అంటారు? అన్ని వితౌట్ ఎక్సెప్షన్. పచ్చి నిజం చెప్పారు రామగోపాల్ వర్మ గారు. ఇవాళ కొంచెం వింటూ ఉంటే నిరాశ కలుగుతుంది, ఎందుకంటే వీ వాంట్ టు ఇమాజిన్ ఆర్ వీ వాంట్ టు హ్యావ్ అ లార్జర్. కానీ పాయింట్ ఏంటంటే అది అర్థం చేసుకున్నప్పుడు మీరు డిపెండ్ అవ్వటం మానేసి ఇంకా హ్యాపీ అవుతారు. ఒక బ్లిస్ వస్తుంది. అంటే టోర్నేడో అవుటర్ రింగ్ లో ఉంటే మనం కొట్టుకుపోతాం, మధ్యలోకి వస్తే బ్లిస్ వస్తుంది. అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎస్. సో ఈరోజు మీరు చెప్పాక మా కళ్ళు తెరుచుకున్నాయి, జేబులు కూడా తెరుచుకున్నాయి, మనసు తెరుచుకుంది, పర్సులు తెరుచుకోవాలి, బ్యాంక్ వాల్ట్స్ తెరుచుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ గారు. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ ఆన్ దిస్ టాపిక్. ఇది ఇవాల్టి రామోయిజం. మరొక ఎపిసోడ్ రామోయిజంలో మళ్ళీ త్వరలోనే కలుద్దాం. స్టే ట్యూన్డ్.